అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. వ్యవసాయ విజ్ఞాన సమాహారం అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చామదుంప సాగులో మెలకువలు, ఖరీఫ్ జొన్న సాగులో యాజమాన్య పద్ధతులు, వర్షాకాలంలో పశువుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో చిరుధాన్యమైన జొన్న ముఖ్యమైనది. ఇటీవలి కాలంలో ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహతో జొన్నల వినియోగం రొట్టెలు, అంబలి రూపంలో పెరిగింది. జొన్నను ఆహార పంటగానే కాక కోళ్లు, పశువుల దానాగాను విరివిగా వినియోగిస్తున్నారు. పంట తీసుకున్నాక చొప్పును పశువుల మేతగా వినియోగిస్తారు. జొన్నలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. జొన్నను ఖరీఫ్లో సాగు చేసినప్పుడు జూలై 15లోగా విత్తుకోవాలి. జొన్న సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ప్రారంభం నుంచి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లయితే ఎకరాకు 20 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జొన్న సాగు ఆసాంతం ఎలా సాగాలో చూద్దామా? తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న చిరుధాన్యపు పంటల్లో జొన్న ఒకటి. ఖరీఫ్ కాలంలో ఎంచుకున్న రకాన్ని బట్టి 95 నుంచి 110 రోజులలో పంట పూర్తవుతుంది. జొన్న సాగుకు నల్ల నేలలు, తేలికపాటి ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి. తొలకరిలో సాగు చేసుకునేందుకు అనువైన రకాలను చూద్దాం. CSH 14 రకం సంకర రకం. 95 నుంచి 100 రోజులలో పంట చేతికొస్తుంది. బూజు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుని ఎకరాకు 13 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. CSH 16 సంకర రకం. పంటకాలం 105 నుంచి 110 రోజులు. బూజు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుని ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. CSH 18 అనే మరో సంకర రకం 115 రోజుల పంటకాలం కలిగి గింజపై వచ్చే బూజు తెగులను తట్టుకుని ఎకరాకు 17 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇక జొన్న సూటి రకాలలో నంద్యాల తెల్ల జొన్న 1 రకం 105 నుంచి 110 రోజుల పంటకాలంలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. నంద్యాల తెల్ల జొన్న 2 అనే మరో రకం 95 నుంచి 100 రోజులలో పంట పూర్తయి ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. గింజలు లావుగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. వీటితో పాటు NTJ 3, పాలెం 2 రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందుకోసం థయోమిథాక్సోమ్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవరూపక మందును
7 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే మొదటి 30 రోజుల్లో వచ్చే కీటకాల నుండి పంటను కాపాడుకోవచ్చు. పొలాన్ని 2 సార్లు బాగా దున్నుకుని 2 వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా విత్తుకున్నట్లయితే సరైన మొక్కల సాంద్రత ఉండి అధిక దిగుబడులు పొందవచ్చు. విత్తిన 48 గంటలలోపు కలుపు నివారణకు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటికి 600 గ్రాముల అట్రాజెన్ కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో జొన్న విత్తిన 35 నుంచి 40 రోజులలో జొన్న మల్లె సమస్యగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి 50 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 2 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ కలిపి జొన్న మల్లెపై పిచికారీ చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. 32 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని విత్తే సమయంలో సగభాగం, పైరు మోకాలు ఎత్తు దశలో సగభాగం వేసుకుంటే గింజ నాణ్యంగా వస్తుంది. జొన్నను ఆశించే కీటకాల్లో మొవ్వు చంపు ఈగ ప్రధానమైనది. విత్తే సమయం ఆలస్యమైతే అంటే జూలై 15 తర్వాత విత్తితే మొవ్వు చంపు ఈగ తీవ్రంగా ఆశించి పంటను నష్టపరుస్తుంది. కనుక ఖరీఫ్ జొన్నను జూలై 15 లోపు విత్తుకోవాలి. విత్తిన మొదటి 30 రోజుల్లో ఈ పురుగు ఆశిస్తుంది. మొవ్వును పీకి చూసినట్లయితే సులువుగా ఊడి వస్తుంది. మొక్క మొదలు దగ్గర కుళ్ళిపోయిన వాసన వస్తుంది. విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంతవరకు దీనిని నివారించవచ్చు. కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను మీటరు సాలుకు 2 గ్రాముల చొప్పున వేసుకున్నట్లయితే మొవ్వు చంపు ఈగ అదుపులో ఉంటుంది. లీటరు నీటికి 1.5 గ్రాముల థయోడీకార్బ్ కలిపి విత్తిన 7, 14, 21 రోజుల దశలో పైరుపై పిచికారీ చేసి పురుగును నియంత్రించవచ్చు. గింజ పట్టిన దశ నుండి గింజ అభివృద్ధి కాలం వరకు వర్షాలు ఎక్కువగా పడితే జొన్నకు గింజ బూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఈ తెగుల నివారణకు గాను ప్రాపికోనజోల్ అనే మందును లీటరు నీటికి 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకుని పంటను రక్షించుకోవచ్చు. పంటకోత దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. కంకి క్రింద వరుసలోని గింజలు ఆకుపచ్చ రంగు నుంచి తెల్లగా మారినప్పుడు, గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు పైరును కోసుకోవాలి. వేసవి అయిపోయి వర్షాకాలం వచ్చేసింది. వానాకాలం వస్తూనే వ్యాధులను మోసుకొస్తుంది. ప్రస్తుతం పడుతున్న చిరుజల్లులు, కొత్తగా పెరిగే పచ్చిక కనులకు ఆహ్లాదంగా ఉన్న పశువులకు, జీవాలకు మాత్రం ప్రాణ సంకటంగా ఉంటుంది. ఈ వాతావరణంలో అవి పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాయి. చాలామంది రైతులు పశువులను పాకల్లోనే ఉంచుతున్నారు. కానీ పాకల ప్రక్కన నుంచి లోపలకు పడే వర్షపు జల్లులు, పశువుల మలమూత్రాలు పాకల్లోనే ఉండిపోయి ఈగలు, దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి పశువులకు అసౌకర్యం కలిగించడంతో పాటు పలు రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. అందువల్ల చికిత్స కన్నా నివారణ మేలని గ్రహించి ప్రస్తుత వర్షాకాలంలో రైతులు పశువులకు ముందుగానే టీకాలు వేయించాలి. అలానే పెంపకంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వర్షాకాలంలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు నుంచి తెలుసుకుందాం. వర్షాకాలంలో పాడి పశువుల్లో పాల దిగుబడికి, అదేవిధంగా పునరుత్పత్తికి మంచి అనుకూలమైన కాలం. అయితే ఈ తొలకరి జల్లులు వచ్చిన తర్వాత ఈ లేత గడ్డి పశువులు తినడం వల్ల ఈ లేత గడ్డిలో ఉండే బ్యాక్టీరియా క్రిములు పశువులకు చేరినప్పుడు జబ్బువాపు, గొంతువాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలం ప్రారంభానికి ముందే జబ్బువాపు నిరోధక టీకాలు, అదేవిధంగా
గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. గాలికుంటి వ్యాధి కూడా ఎక్కువగా ఈ కాలంలో ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి గాలికుంటి వ్యాధి టీకాలు కూడా 6 మాసాలకు ఒకసారి వేయించాలి. తర్వాత పాకల నిర్వహణ అనేది సరిగ్గా ఉండకపోతే పొదుగువాపు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఈ వర్షాకాలంలో ఉంటుంది. ఈ వర్షాకాలంలో నేల పొడిగా ఉండేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలి. పశువుల పాకలను ఎప్పటికప్పుడు కడిగి వెంటనే ఆరిపోయేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. పొడి సున్నం అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్లను మిక్స్ చేసి ఎప్పటికప్పుడు వీటిని కూడా వేసినట్లయితే సాళ్ళు పొడిగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ వర్షం పడే సమయాల్లో ఫారాల్లో ఈ గడ్డి కానీ లేదా దానా కానీ తడిచిపోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువగా ఈ పశువుల సాల్లో కట్టకుండా ఉండాలి. అదేవిధంగా షెడ్ లోపలికి వర్షపు నీరు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ పశువుల షెడ్లో డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండేలా చూసుకున్నట్లయితే ఈ పశువుల పేడ మూత్రము అదేవిధంగా ఈ పశువులను అదేవిధంగా షెడ్లను క్లీన్ చేసేటప్పుడు ఆ నీరు లోపల నిల్వ ఉండకుండా బయటికి తొందరగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండేలాగా చూడాలి. పాడి ఆవులు గేదెల్లో పునరుత్పత్తి ఈ వర్షాకాలంలో ఎక్కువగా అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గేదెల్లో జూన్ జూలై మాసం నుండి డిసెంబర్ జనవరి వరకు ఎక్కువగా ఎదక వస్తుంటాయి. ఈ కాలంలో ఎదక వచ్చిన పశువుల్ని సరైన కాలంలో గుర్తించి ఈ కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే పునరుత్పత్తి అనేది బాగుంటుంది. ఈ వర్షాకాలానికి ముందు గత శీతాకాలంలో చూడి నిలిచిన గేదెలు ఆవులు ఈ వర్షాకాలంలో ఈంతుంటాయి కాబట్టి అలాంటి పశువుల పట్ల జాగ్రత్త వహించాలి. వాటికి సరైన పచ్చగడ్డి దానా అందేలా చూడాలి. దూడల సంరక్షణ కూడా జాగ్రత్తగా చేపట్టాలి. ఈ వర్షాకాలంలో ఈ పొదుగువాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పాలు తీసే ముందు పశువులను మరియు ఈ పొదుగును కూడా పరిశుభ్రంగా కడిగి తడి లేకుండా తొడవాల్సి ఉంటుంది. తర్వాత ఈ వర్షాకాలంలో విరివిగా ఈ పశుగ్రాసాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పశుగ్రాసాలను పెంచుకోవాలి. ఆవులకు గేదెలకు రోజుకు 30 నుంచి 40 కిలోల ఈ పచ్చి పశుగ్రాసాలని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 ఎకరా నుండి వచ్చే ఈ పచ్చి పశుగ్రాసం అనేది 4 నుంచి 5 పాడి పశువులకి సరిపోతుంది కాబట్టి ఆ విధంగా లెక్కించుకోవాలి. తర్వాత వర్షాకాలంలో అధికంగా పండిన ఈ పశుగ్రాసాలని సైలేజ్గా అంటే పాతరగడ్డిగా మార్చుకున్నట్లయితే వేసవకాలంలో పచ్చి మేత కొరతను నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాకాలంలో ఎక్కువగా పశువులు గర్భంతో ఉంటాయి కాబట్టి సరిపోయినంత ఈ పచ్చి పశుగ్రాసాలు దానా అదేవిధంగా ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించాలి. ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ వంటి మందుల్ని 1 లీటర్ నీటిలో 3 లేదా 4 మిల్లీలీటర్లు కలిపి షెడ్స్లోన పిచికారీ చేయడం వల్ల అదేవిధంగా షెడ్ చుట్టుపక్కల కూడా పిచికారీ చేయడం వల్ల ఈ బాహ్య పరాన్నజీవుల్ని నిర్మూలించవచ్చు. అంతర్పరాన్నజీవుల నిర్మూలనకు పశువైద్యుని సలహాతో ఆల్బెండజోలు అదేవిధంగా ఆక్సిక్లోజన్ వంటి మందులు కూడా త్రాగించాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది రైతులు ఎండుగడ్డిని ఆరు బయట ఉంచుతుంటారు. ఈ అధిక వర్షాల వల్ల ఈ ఎండుగడ్డి తడిచినట్లయితే వీటిని ఎక్కువగా పశువులు తినడం వల్ల జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ గడ్డి తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో త్రాగునీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుని పరిశుభ్రమైన త్రాగునీరు పశువులకు అందేలాగా ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన యాజమాన్యుల పద్ధతులు పాటించినట్లయితే పాడి సమృద్ధిగా ఉండి పాడి పెంపకం అనేది లాభసాటిగా ఉంటుంది ఈ వర్షాకాలంలో. ఏ కూరగాయలైనా కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండదు. దీంతో ధర అనుకూలంగా ఉన్నా లేకున్నా రైతు తెగ నమ్ముకోవలసి వస్తుంది. దుంప పంటలైన కంద, చామ అలా కాదు. నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్లో ధర అనుకూలతను బట్టి 4 నుంచి 6 వారాలు ఆలస్యంగా కూడా తవ్వుకోవచ్చు.
వీటిలో చామగడ్డకు చీడపీడల సమస్య కూడా తక్కువే. మార్కెట్లో చామగడ్డలకు ఏడాదంతా ధర స్థిరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ చామదుంపను సాగు చేస్తున్నారు. చామదుంపలతో పాటు ఆకులు, కాడల్లోనూ అధిక పోషకాలుంటాయి. ఆకులను సైతం కూరగా వినియోగిస్తారు. చామగడ్డను ఏడాదికి 2 సీజన్లో సాగు చేస్తారు. వర్షాకాలంలో జూన్, జూలై మాసాలు చామ విత్తుకోవడానికి అనుకూలం. మరి చామ సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. తెలుగు రాష్ట్రాలు చేమ సాగుకు అనుకూలం. వేడి వాతావరణం, మంచినీటి సౌకర్యం తప్పనిసరి. సులభంగా నీరింకే ఉదజని సూచిక 5.5 నుంచి 7.0 మధ్యగల భూములు చేమ సాగుకు బాగా అనుకూలం. నీరు నిలిచే భూముల్లోనూ ఈ పంట కొంతవరకు తట్టుకుని పెరుగుతుంది. సేంద్రియ పదార్థం అధికంగా ఉండే భూముల్లో ఎక్కువ దిగుబడినిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో శతముఖి, భావపురి రకాలు విరివిగా సాగులో ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన కో-1 రకం కూడా సాగులో ఉన్నది. శతముఖి రకం 6 నుంచి 7 నెలల్లో ఎకరాకు 8 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపలు నిలువుగా ఉంటాయి. భావపురి రకం 8 నెలల వ్యవధిలో ఎకరాకు 14 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపలు శతముఖి రకం కంటే లావుగా ఉంటాయి. కో-1 రకం 5 నుంచి 6 నెలల పంటకాలం కలిగి 12 నుంచి 15 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపలు గుండ్రంగా ఉండి మిగతా రకాల కంటే రైతుకు ధర అధికంగా లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో చేమ గడ్డలను ఎక్కువగా ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యకాలంలో నాటినప్పటికీ కోస్తా జిల్లాల్లో మాత్రం జూన్, జూలై మాసాల్లో నాటుతారు. చేమ సాగుకు ఆరోగ్యంగా ఉన్న, ఒకే సైజు కలిగిన, దెబ్బలు తగలని దుంపలను ఎంపిక చేసుకోవాలి. తల్లి, పిల్ల దుంపలను విత్తన దుంపలుగా ఉపయోగించుకోవచ్చు. 40 నుంచి 45 గ్రాముల బరువున్న మధ్యస్థ సైజు దుంపలను నాటాలి. సాధారణంగా పిల్ల దుంపల కంటే తల్లి దుంపలను నాటితే అధిక దిగుబడులొస్తాయి. అయితే విత్తన మోతాదు బాగా పెరుగుతుంది. దుంపల సైజును బట్టి ఎకరాకు 600 నుంచి 800 కిలోలు అవసరమవుతాయి. తవ్విన తరువాత దుంపలను 30 నుంచి 45 రోజులు నిల్వ ఉంచి మొలకలు వచ్చే దశలో నాటాలి. విత్తన దుంపలను 2 నుంచి 3 ఏళ్లకోసారి మార్చి కొత్తవి తెచ్చి నాటాలి. విత్తన దుంపలను నాటే ముందు లీటరు నీటికి 5 గ్రాముల బ్లైటాక్స్తో పాటు 2.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 1 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ కలిపిన ద్రావణంలో 10 నుంచి 15 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టి నాటాలి. చేమ సాగుకు పొలాన్ని లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియదున్నాలి. తర్వాత అడుగున్నర ఎడంగా బోదెలు చెయ్యాలి. సిద్ధం చేసిన పొలానికి నీరు పెట్టి బోదెలకు ఒకవైపు 1.5 అడుగుల దూరంలో దుంపలను నాటాలి. నాటిన తరువాత పొలంలో మొలకలు పూర్తిగా వచ్చే వరకు తేమ ఆరకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి. చేమ పంటకు నీటి యాజమాన్యం చాలా కీలకం. పంట ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే ఆకులు వడలి విరిగిపోతాయి. మొక్కలు నీటి ఎద్దడికి గురైతే 50% వరకు దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి 3-4 రోజులకోసారి క్రమం తప్పకుండా నీటి తడులివ్వాలి. పొలంలో కలుపును ఎప్పటికప్పుడు తీయించాలి. దుంపలు నాటిన 15, 45, 75 రోజులకోసారి మనుషులతో కలుపు తీయించిన తరువాత ప్రతిసారి ఎకరాకు 35 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ను బోదెల పక్కన వేసి మొక్కలకు మట్టిని ఎగదొయ్యాలి. మూడోసారి కలుపు తీసి ఎరువులు వేసిన తర్వాత మొక్కలు బోదెల మధ్యకు వచ్చేలా పారలతో మట్టిని ఎగవేయాలి. ఈ సమయంలో ఒక్కో మొక్క దగ్గర 3 పిలకలు ఉంచి మిగిలిన పిలకలను తొలగించాలి. ఈ రకంగా తొలగించిన పిలకలను ఆకుకూరగా వినియోగించుకోవచ్చు. దుంపలు ఏర్పడి వృద్ధి చెందే దశలో అధిక పిలకలుంటే దుంపల ఎదుగుదలపై ప్రభావం పడి దుంప దిగుబడి తగ్గుతుంది. కాబట్టి 3 కంటే ఎక్కువున్న పిలకలను 75 రోజుల వయస్సులో తొలగించటం మంచిది. సూక్ష్మ పోషకాల లోపాలు నివారించేందుకు దుంపలు నాటిన 2 నుంచి 3 నెలల తర్వాత 2 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమం లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. చేమ పంటకు చీడల సమస్య చాలా తక్కువ. చేమ నాశించే చీడల్లో ఆకుమచ్చ తెగులు ప్రధానమైనది. ఈ తెగులు వర్షాకాలంలో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఈ తెగులు ఆశించిన ఆకులపై ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి పెద్దవై ఆకులు పూర్తిగా విడిపోతాయి. చేమను ఆశించే పురుగుల్లో ఆకులను తిరిగే లద్దె పురుగు,
దోమ, పేను పురుగులు ముఖ్యమైనవి. ఈ చీడల ఉనికిని గమనించినప్పుడు పురుగులు, తెగుళ్లను ఉమ్మడిగా నివారించేందుకు శిలీంద్ర నాశనులైన 2 గ్రాముల మాంకోజెబ్ లేదా మెటలాక్సిల్కు పురుగుమందులైన 0.5 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయవచ్చు. ఈ మందులతో పాటు లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్లు జిగురు పదార్థాన్ని తప్పనిసరిగా కలపాలి. జిగురు చేమ ఆకులపై మందు ద్రావణం సులభంగా కిందికి జారిపోకుండా పట్టి ఉంచుతుంది. రకాన్ని బట్టి నాటిన 2-3 నెలలకు కొత్త దుంపలు ఏర్పడతాయి. 5 నుంచి 7 నెలల్లో దుంపలు పరిపూర్ణంగా వృద్ధి చెంది తవ్వకానికి సిద్ధమవుతాయి. దుంపలు పక్వానికి వచ్చిన దశలో ఆకులు పసుపు రంగుకి మారతాయి. ఈ దశలో నీటి తడులు తగ్గించాలి. వారానికి 1-2 తడులిచ్చి ఆపై నీరివ్వడం ఆపేయాలి. దీంతో ఆకులు ఎండిపోతాయి. మార్కెట్లో ధరలు లేని కారణాల వల్ల దుంపల తవ్వకాన్ని ఆలస్యం చెయ్యాలనుకుంటే పొలానికి నీరు పారించటం కొనసాగించాలి. దీనివల్ల దుంపల దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. శాస్త్రీయంగా సాగు చేస్తే ఎకరాకు 12 టన్నుల వరకు దుంపల దిగుబడి వస్తుంది. అత్యధికంగా 20 టన్నుల వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉంది. రైతుకు సరాసరిన కిలోకు 15 రూపాయల ధర లభించినా 12 టన్నుల దిగుబడికి ఎకరాకు 1,80,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సాగు ఖర్చు ఎకరాకు సుమారు 60 నుంచి 75,000 రూపాయల పోను నికరంగా 1,00,000 నుంచి 1,20,000 రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. సాగురంగపు సంక్షిప్త సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కరోనా ప్రభావం గత 2 ఏళ్లుగా నెల్లూరు జిల్లా రైతులకు నష్టాలను మిగుల్చుతోంది. ఎగుమతులు నిలిచిపోవడం, స్థానికంగా ధరలు తగ్గడంతో పెంపకందారులకు పెట్టుబడులు భారంగా మారుతున్నాయి. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో దాదాపు 30,000 హెక్టార్లలో రైతులు రొయ్యలు సాగు చేస్తున్నారు. అయితే గతేడాది నుంచి కోవిడ్ ప్రభావం రైతులను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఎగుమతులు లేవు అనే పేరుతో పరిశ్రమల నిర్వాహకులు ధరలను నియంత్రిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏప్రిల్కు ముందు 100 కౌంటు రొయ్యల ధర 240 రూపాయలుంటే ప్రస్తుతం 180 పలుకుతోందని రైతులంటున్నారు. దీనికి తోడు పెరిగిన మేతల ధరలు మరింత భారంగా మారాయని చెబుతున్నారు. కరోనా వచ్చి ఆక్వాకల్చర్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందండి. ప్రాసెసింగ్ ప్లాంట్లో వర్కర్స్ రావటం లేదు అని చెప్పి ప్రాసెసర్స్ రైతు దగ్గర కొనే రొయ్యల విలువని బాగా తగ్గించేశారు. ఈ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కాకముందు 100 కౌంట్ 240 రూపాయలు ఉంది. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన 10 రోజుల లోపలే 180 రూపాయలకి తీసుకొచ్చారండి. రైతుకి ప్రొడ్యూస్ చేసేదానికి 225 రూపాయలు అవుతుందండి. ఈ రోజు 180 రూపాయలకి అమ్ముతున్నాం దాన్ని. దానికి తగ్గట్టుగా 70 రూపాయలున్న ఫీడు ఈ రోజు 77 రూపాయలు అయిందండి కేజీ. ఆక్వా రంగం ఈ రోజు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. ఒకవైపు రైతాంగానికి ఫీడ్ రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, సీడు సర్వైవల్ తగ్గిపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అపెడా యొక్క సభ్యులందరూ కూడా దృష్టి పెట్టాలా. రొయ్యల రైతులు నష్టపోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ధరల్ని నిర్ణయించిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణయించిన ధరలకు వ్యాపారులు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడైతే రేట్స్ తగ్గిపోతున్నాయంటే ఇమీడియట్గా రేట్స్ ఫిక్స్ చేసింది. 100 కౌంట్ అయితే కన్నా 180 రూపీస్, తర్వాత 80 కౌంట్ అయితే కన్నా 210 రూపీస్, ఈ విధంగా రేట్స్ను చేసింది. కాబట్టి మనకు గవర్నమెంట్ రేట్స్ కన్నా తక్కువ ఉంటే కానీ వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చట్టరీత్యా తగు చర్యలు తీసుకునబడని తెలియజేస్తున్నాం. పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలతో సాగు భారంగా మారిందని ఆక్వా రైతులంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, అపెడా అధికారులు ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.